జీప్ వెళ్ళినా పోలీస్ సైరన్ వినినా గజగజ వణికిపోయే మన రాజమౌళిని పోలీస్ ట్రైనింగ్ ఇచ్చి పోలీస్ చేస్తాడు అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఆ ట్రైనింగ్ ఎలా జరిగిందో చూసిద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఏం చేస్తున్నా? పోలీసు ఉద్యోగం కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నా. లాంటి అంత లేవు, నువ్వేడు పోలీసు? కనుచూపు మేరలో నాకు పోలీసు ఉద్యోగం కనబడుతుంది. ఈ వయసులో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు కూడా ఎవడెవడో. మా తాత పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేశాడు, మా నాన్న పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేశాడు, మీ కొడుకు కూడా ట్రై చేస్తాడు. కనీసం నీ బట్టలు నువ్వు చూడు, కుదరటం లేదు. కొండలా కడుపు బండలా నువ్వు ఉంటే నీకెందుకురా పోలీసు ఉద్యోగం? నా కొడుకైనా సరే పోలీస్ ఉద్యోగం సంపాదించాలి. నా కొడుకు ఎక్కడ ట్రైనింగ్ పొందుతున్నాడో తెలుసా? ఈస్ ఇన్ డెహ్రాడూన్ బ్యాచ్ నంబర్ 202. ఈ పాటికి బాబు ల్యాండ్ అయ్యే ఉంటాడు. నీ గురించి నేను గొప్పగా ఇంట్రడక్షన్ ఇచ్చానురా. 2 కాళ్ళతో వచ్చావేంట్రా దెబ్బలతో? నన్ను పోలీస్ చేద్దామని చెప్పి వెళ్ళావు. అక్కడ వాళ్ళు 10K అని పెట్టారు. నేను 5K పరిగెట్టేసరికి మోకాలు నుంచి 3K తిరిగింది. నాకెలాగా పోలీసు ఉద్యోగం రాలేదు, నీకెలాగా పోలీసు ఉద్యోగం రాదు. నీ కొడుకునైనా సరే పోలీసు ఉద్యోగం చేయిస్తానని నాకు మాట ఇవ్వు. ఇగో మాట ఇస్తున్నాను, వెళ్ళిపో. ఎలాగైనా నా కొడుకుని పోలీసుని చేస్తా. ఈ బాధలు భరించలేనమ్మా. వెళ్ళిపోండి. 5 సంవత్సరాల తర్వాత స్కూల్ ఎన్నింటికి అయింది, నువ్వు ఎన్నింటికి వస్తున్నావు? ఇంత లేట్ ఏంటి? మా నాన్నకు మాట ఇచ్చా, మా తాత పోలీస్ కాలేదు, నువ్వు పోలీస్ అవ్వాలి. ముందు వెనకాల మూట కింద పడి రన్నింగ్ చేయి. రన్నింగ్ చేయమంటే భూచక్రంలాగా అక్కడికక్కడ తిరగడం కాదురా, ఊరంతా పరిగెత్తాలి. పరిగెత్తు. పాల కోసం గున్నానికి పిల్ల తల్లి దగ్గరికి వెళ్తున్నట్టుంది. ఆ పరిగెత్తడం ఏంట్రా? ఒక స్పిరిట్ ఉండాలి. ఇలా కాదా? ఏమండి IPS ఆఫీసులకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి సార్ 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 నేనే సార్, మీరు ఎలాగైనా కావాలి సార్, వచ్చేయండి సార్. మోకాలు ఒకటే పట్టేసింది అనుకున్నాను, వీడికి అన్ని పట్టేసినట్టున్నాయి. నువ్వేం చేస్తావో తెలియదు, నా కొడుకుని పోలీస్ చేయాలి. ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ కొద్దు నింగిని హద్దు. ఎవరు రైడు? బిడ్డా, మా తాత పోలీస్ కాలేదు, నేను పోలీస్ కాలేదు. నువ్వు ఎలాగైనా నాకు మంచి పేరు తీసుకురావాలి. హలో అయ్య గారు, మా నాన్నకు బారసాల చేసి ఒక మంచి పేరు పెడదాం. ఎల్లాయి పెడదాం, పుల్లాయి పెడతాం, మళ్ళీ పెడదాం. బోసిడీ కని పెట్టరా. ఓకే, ఇది బాగుంది, ఫిక్స్ గా డాడీ. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. ఎవరు? నువ్వే. ఏం చూసుకుంటున్నావు? తోకేది లాంగ్ జంప్, షార్ట్ జంప్ నేర్చుకున్నావా? వస్తాయి. చెయ్యి, నా పరువు కాపాడు. ఫస్ట్ లాంగ్ జంప్ చెయ్యి, షార్ట్ జంప్. ఏడిదిరా అది? లాంగ్ జంప్, షార్ట్ జంప్. లుంగి జంప్ కూడా చేస్తావా? చేస్తా. ఆ గన్న కత్తిని కట్టారు తెలుసా? ఉల్లిపాయలు కోసుకుంటాను. ఉల్లిపాయలు కోసుకోవడానికి, బంగాళదుంపలు కోసుకోవడానికి కాదు. ఒకవేళ మన దగ్గర బుల్లెట్లు అయిపోతే అది వాడాలి. అక్కడ ఏం కనిపిస్తుంది? అన్ని కనపడతాను. ఈ బుల్లెట్ వెళ్ళి దానికి తగలాలి. ఏం చేసావు? దానికి ఇసిరేసిన. గన్లోంచి కొట్టాలి బుల్లెట్. కళ్ళంటి కొట్టాలనా?
ఏం చేసావు? కళ్ళ తోటికి వచ్చిన. ఏంట్రా ఇది? అది చూసావా? చూసా. దాని కింద నుంచి ఇటు నుంచి అటు నుంచి రా. నువ్వు ముందు పో. ఫెన్సింగ్ లో ముళ్ళ పంది ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయావురా. ఇంకోటి చెప్పు, ఇంకోటి చెప్తా. తాడు ఎక్కగలవా? ఎక్కుతా. ఎక్కు. డిపార్ట్మెంట్ లో జాబ్ కోసం మనం వెతుక్కోవడం కాదురా, డిపార్ట్మెంట్ మనల్ని ఎత్తుక్కుంటూ రావాలి. రోడ్డు మీదకి వెళ్ళి 10 ప్రాణాలు కాపాడు. ఓకే. వాళ్ళే నీకు డిపార్ట్మెంట్ లో జాబ్ ఇస్తారు. సరే. వెళ్ళు. నా పరువు నిలబెట్టి నా ఇంటికి రావాలి. ఎక్కడున్నాయి నీ పరువు? నిలబెట్టొస్తా. ఎవడరా మీ నాన్న ఇక్కడ? చెప్పాను కదరా, డిపార్ట్మెంటే నా కొడుకుని ఎత్తుక్కుంటూ వస్తుందని. చూడమ్మా, కానిస్టేబుల్ అయితే మాకొద్దు, ఆ, డైరెక్ట్ డిఎస్పీ. రే ఎవడరా మీ నాన్న? యు ఆర్ అండర్ అరెస్ట్. ఏం చేసావురా? నాన్న ఆ, ఎంత పని చేసినా నువ్వు 10 మందిని కాపాడమన్నావు కదా. అవును. ట్రైన్ పోతుంది. ఆ. ట్రైన్ కుదిరింగా గొర్రెలు వచ్చినాయి. అబ్బో. ఎమ్మటే చైన్ లాగా కాపాడా. ఏమయ్యా, చైన్ లాగితే 1000 రూపాయలు పెనల్టీ వేసుకో. 10 ప్రాణాలు కాపాడాను నా కొడుకు. ఈ లాగింది ఆ. ట్రైన్ లో ఉన్న ముసలం మేల్లో చైను. ఇప్పుడు ఏంట్రా నా పరిస్థితి? కలచెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది. రోజా గారు ఇలా అనిపించింది స్కిట్ మీకు? దీంట్లో ఎవరైనా పోలీస్ అయ్యేదానికి అర్హత ఉందంటే ఒక్క భాస్కర్ కే కొంచెం తగ్గితే 20 కిలోలు మేడం, 20 కిలోలు తగ్గితే బాగుంది.